హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఒక రూమ్ హీటర్ అనేది తయారు చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు పేరుకి రూమ్ హీటర్ అని తమ్నైల్లో పెట్టిన కానీ ఇదేంటంటే కేవలం 1 పర్సన్కే యూజ్ అవుతుంది అనమాట. సో ఈ 1 మంత్లో ఒక 4-5 రకాలు రూమ్ హీటర్లు అయితే తయారు చేద్దాం అనుకుంటున్నా. సో అందులో ఇది ఒక టైప్ అనమాట. డిఫరెంట్ టైప్స్ మెటీరియల్ యూజ్ చేసి డిఫరెంట్ లోపల హీటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసి నేను తయారు చేయాలనుకుంటున్నా. సో అందులో భాగంగా ముందైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది మాత్రం కేవలం స్టూడెంట్స్కి, తర్వాత ఆఫీస్ వర్క్ ఎవరైతే చేస్తారో జస్ట్ ఒక టేబుల్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అనమాట. అది ఎలా ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూస్తే అది మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీన్ని మనం తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న బాక్స్ అయితే కావాలి. ఇది ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసిన తర్వాత వచ్చే పార్సిల్ బాక్స్ ఏదైతే ఉందో, సో అట్టా బాక్స్ అనమాట. సో అదైతే ఒకటైతే తీసుకున్నా. దీని సైజు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో చిన్న బాక్స్ అయితే ఒకటైతే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఒక బల్బ్ హోల్డర్ అయితే కావాలి. ఈ వాల్కి పెట్టే బల్బ్ హోల్డర్ అనమాట. మీరు స్ట్రైట్గా ఉన్న తీసుకొని, ఇందులో యాంగిల్ బల్బ్ హోల్డర్ కూడా ఉంటుంది. సో అదొద్దు, స్ట్రైట్గా ఉన్న తీసుకోండి. అలాగే ఒక బల్బ్ అయితే తీసుకోండి. ఇది 60 వాట్స్ అయినా పర్లేదు, 100 వాట్స్ అయినా పర్లేదు, 200 వాట్స్ అయినా పర్లేదు. సో ఆ బల్బు సైజుని బట్టి మీరు బాక్స్ సైజ్ అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ అనమాట. సో రెస్టారెంట్లలో చికెన్ పీస్లకి వాటికి చుడతారు కదా, సో అవన్నమాట ఇది. దీన్ని ఏం చేయాలంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో లోపల మొత్తం ఫిక్స్ అయితే చేసేయాలి. సో నేనేంటంటే ఫెవిక్విక్ పెట్టి అతికించేస్తాను అనమాట. సో ఎలా కట్ చేసుకొని ఏ విధంగా అతికించాలనేది ఇప్పుడైతే మీరు చూడండి ఫ్రెండ్స్. సో ఇదేంటంటే మీరు అతికించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే అతికించండి. ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ ఏదైతే ఉందో దాన్ని అతికించే క్రమంలో మనకి చేతికి అయితే అంటుకుంటుంది అనమాట. సో ఆ ఫెవిక్విక్ ఏదైతే ఉందో, సో చేతికి అంటుకొని అదంతా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది, ఆ అల్యూమినియం ఫాయిల్ అనేది. సో దాన్ని బట్టి నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే కొంచెం జాగ్రత్తగా అయితే అతికించుకోండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అనేది కొంచెం వీడియో లెంత్ అయితే ఎక్కువ కావచ్చు. సో మీకు అంత అవసరం లేదు, బోర్ కొడుతుంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే వీడియోని కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసుకుని అయితే చూడండి. సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయితే కొంచెం అర్థం కాదేమో అని చెప్పేసి కొంచెం వీడియో అయితే ఎడిటింగ్లో కొంచెం ఎక్కువ అయితే ఉంచింది అనమాట. సో లెంతీగా వచ్చింది. మీకు అదంతా అవసరం లేదనుకుంటే కొంచెం ముందుకైతే ఫార్వర్డ్ చేసుకుని అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఆ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం మంచిగా నీట్గా అయితే మీరు అతికించుకోండి. సో ఈ అల్యూమినియం ఫాయిల్ మనం దేనికి వాడుతున్నాం అంటే ఫ్రెండ్స్, మన హీట్ అనేది బయటికి ఎక్కువగా రాకుండా అందులోనే ఎక్కువ హీటు ప్రొడ్యూస్ కావడానికి ఈ ఏదైతే అల్యూమినియం ఫాయిల్ ఉందో అదైతే ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా బల్బ్ హోల్డర్ అయితే ఆ ప్లేస్లో వస్తుంది. సో దాని మ్యాటర్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం ఒక కూలింగ్ ఫ్యాన్, 12 వోల్ట్ కూలింగ్ ఫ్యాన్, ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్ సిపియూలలో వాడుతున్నాను అనమాట. అలాగే చాలా పెద్ద మిషనరీలో కూడా ఈ విధంగా కూలింగ్ ఫ్యాన్స్ అనేవి వాడుతున్నాను అనమాట, ఈ హీట్ని ఎక్కువ తగ్గించడం కోసం. సో మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతాయి, ఆఫ్లైన్లో అయినా దొరుకుతాయి. సో నేను లింక్స్ అయితే పెడతా డిస్క్రిప్షన్లో. అలాగే ఫ్రెండ్స్, లేకపోతే మీరు ఏం చేస్తారంటే లోకల్ మార్కెట్లో ఏమైనా ఉంటే కంప్యూటర్ షాప్లు, సో వాళ్ళ దగ్గరైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మార్క్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మార్క్ చేసుకొని ఆ ఫ్యాన్ ఏదైతే ఉందో, సో ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకున్నాం కదా, సో అంతవరకు అయితే మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. సో ఏంటంటే ఈ ఫ్యాను లోపల ఏదైతే హీట్ ఉంటుందో దాన్ని మనకి బయటికి చాలా స్పీడ్గా అంటే ఎక్కువ దూరం మనకి ఆ వేడి గాలిని పంపించడం కోసం ఈ ఫ్యాన్ అయితే మనం వాడబోతున్నాం అనమాట. సో ఈ విధంగా అయితే మనం రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత
దాని మీద మనం ఫ్యాన్ అయితే పెట్టి మనం అతికించేయాలి ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నా అంటే లోపల నుంచి అయితే అతికించేస్తున్నా. సో కొంచెం నీట్గా ఉన్న దాంట్లోనే కొంచెం నీట్గా కనిపించడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ అతికించడం కోసం గ్లూ అయితే వాడుతున్నా. మీరు ఏం చేస్తారంటే నార్మల్గా జిప్ టైస్ అని దొరుకుతాయి, సో అవైనా వాడచ్చు, లేకపోతే ఫెవిక్విక్ లాంటివి కూడా వాడచ్చు. కాకపోతే మీకు గ్లూ అయితే ఇంకొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీకు చూడొచ్చు ఈ విధంగా అయితే బయట నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇంకా నీట్గా తయారు చేసుకోవచ్చు, పైన పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను అవన్నీ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మన బల్బు హోల్డర్ ఏదైతే ఉందో దానికైతే ఒక వైర్ అనేది కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఆ ఏదైతే వైర్ ఉందో ఆ వైర్ లెంత్ కూడా మీకు వాడుకునే దాన్ని బట్టి మీరు కావాల్సిన లెంత్ అయితే తీసుకోండి. నేను ఒక వైర్ తీసుకున్నా, అలాగే వన్ సైడ్ మీకు ఈ విధంగా ఒక 2 పిన్ ప్లగ్ అయితే మన కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. సో అది అందరికీ తెలుసు కాబట్టి నేను అది అయితే చూపించట్లేదు. ఈ విధంగా వైర్కి వన్ సైడ్ ఒక 2 పిన్ ప్లగ్, మరొక సైడ్ బల్బ్ హోల్డర్ అనేది పెట్టుకోవాలి. ఈ బల్బ్ హోల్డర్ అనేది ముందే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఆ బాక్స్కి ఒక సైడ్ ఒక చిన్న హోల్ చేసి అందులో నుంచి వైర్ తీయాల్సి ఉంటుంది. సో రెండు ముందే మన కనెక్షన్ ఇచ్చుకుంటే తీసుకోలేం కాబట్టి సో మీరైతే తర్వాత అందులోకి ఆ వైర్ తీసిన తర్వాత మీరైతే కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా బల్బ్ అయితే దాన్ని పెట్టేసి మీకు ముందుగా చూపించిన విధంగా ఆ కింది పక్క మనం బల్బ్ హోల్డర్ అయితే పెట్టేయాలన్నమాట. సో మీకు ముందుగా చెప్పిన విధంగా ఇప్పుడు సైడ్ ఒక చిన్న హోల్ చేసుకుని అందులో నుంచి వైర్ అయితే తీసుకోవాలి. సో 2 వైర్లు, ఫ్యాన్ వైర్ ఒకటి, అలాగే మనకి బల్బ్ హోల్డర్ ఏదైతే ఉందో ఆ వైరు, 2 వైర్లు అయితే తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత మీకు ముందుగా చూపించిన విధంగా ఆ బల్బ్ హోల్డర్ అనేది కింది సైడ్ అయితే ఫిక్స్ చేసేయాలి. నేనేం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఈ జిప్ టైస్ ఉన్నాయి కదా, సో జిప్ టైస్ని వాడి నేనైతే బల్బ్ హోల్డర్ని పెడుతున్నాను అనమాట. ఎందుకంటే దానికి స్క్రూ ఫిట్టింగ్ ఇలాంటివి చేయలేం కదా, సో అందుకోసం అని చెప్పేసి. లేకపోతే మీరు గ్లూ అయినా వేసి అతికించవచ్చు, కాకపోతే టెంపరీగా ఉంటుంది, అంత పర్మనెంట్గా అయితే ఉండదు. సో ఈ విధంగా జిప్ టైస్ వాడుకుంటే కొంచెం మంచిగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఒకసారి లైట్ ఎలా వెలుగుతుందో మీకు చూపిస్తా చూడండి. సో ఈ విధంగా సో మన రెగ్యులర్గా మన ఇంట్లో ఎలా బల్బు వాడుకుంటామో ఆ విధంగానే ఉంటుంది అనమాట. కాకపోతే ఈ 60 వాట్స్ బల్బ్ ఏదైతే ఉందో చాలా హీట్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం 12 వోల్ట్ అడాప్టర్ అయితే ఒకటి తీసుకున్నాం. ఈ అడాప్టర్ని మనకి ఏదైతే ఆ కూలింగ్ ఫ్యాన్ ఉందో దానికైతే కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అందులో మనకి పాజిటివ్ నెగిటివ్ 2 వైర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. రెడ్ వైరు పాజిటివ్, బ్లాక్ వైర్ నెగిటివ్ అనమాట. సో దాన్ని బట్టి రివర్స్లో కనెక్షన్ ఇవ్వకుండా కొంచెం కరెక్ట్గా అయితే ఇచ్చుకోండి. సో ఇచ్చేసిన తర్వాత మనకి దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్లే. మీరు ఇంకేమైనా కొంచెం నీట్గా ఉండాలని అనుకుంటే మాత్రం మీరు చెప్పాను కదా ముందే, మీరు ఆ బాక్స్ పైన మొత్తం పెయింట్ అయితే వేసేయండి. లేకపోతే స్టిక్కర్స్ ఏమైనా ఉంటే సో కలర్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో అవైనా అతికించుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ కూడా తిరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్లలో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి అన్నమాట. కొంచెం హై స్పీడ్ తిరిగే ఉంటాయి, లో స్పీడ్ తిరిగే ఉంటాయి. మీరు కొంచెం హై స్పీడ్ తిరిగే వాటిని అయితే తీసుకోండి, తీసుకుంటే రిజల్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇప్పుడు బాక్స్ని అయితే క్లోజ్ అయితే చేసేయాలి. చేసేసి పైనంగా ఒక ప్లాస్టర్ వేసేస్తే మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లే. సో ఆ హీట్ అనేది ఇప్పుడు మనం ఏదైతే అల్యూమినియం ఫాయిల్ అందులో వాడినామో దానివల్ల ఎక్కువ హీట్ అయితే మనకి అందులో అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మనకి బాక్స్ కూడా అంత డ్యామేజ్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాస్టిక్ బాక్స్ వాడిరు అనుకోండి. సో ప్లాస్టిక్ బాక్స్ అయితే మనకి ఈ కేవలం 60 వాట్స్ అని మనం అనుకుంటాం, కానీ 60 వాట్స్ బల్బు కూడా ఆ ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం అల్యూమినియం ఫాయిల్ వాడినట్లయితే మనకి బాక్స్ అనేది డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మన బ్యాక్ సైడ్ ఈ విధంగా ఏదైతే ఫ్యాన్ ఫ్రంట్ సైడ్ ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ ఈ విధంగా హోల్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎక్కువ గాలి వస్తుంది అనమాట. సో మనం హోల్స్ చేయలేదు అనుకోండి, హోల్స్ చేయకపోతే మనకి గాలి అనేది రాదు, ఫ్యాన్ కూడా తక్కువ స్పీడ్లో తిరుగుతుంది. సో మనం హోల్స్ చేసుకుంటే యువతల నుంచి గాలి అనేది లోపలికి వెళ్ళి ఆ హీట్ వలన
గాలి కూడా హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కి మనకి ఆ ఏదైతే హీట్ ఎక్కిన గాలి ఉందో సో మన ఫ్యాన్ అనేది బయటికి అనేది మనకి పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే వర్క్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఇలా ఎలా పడితే అలా ఈ విధంగా అయితే మనం వాడుకోవచ్చు. సో మీకు చూపిస్తే నేను అసలు నేను దీన్ని ఎందుకు తయారు చేసిన ఏంటని చెప్పేసి. సో ఏదైతే నా వర్క్ చేసుకునే టేబుల్ ఉంటుందో సో ఇప్పుడు చలికాలం కదా, సో అక్కడ పెట్టుకొని నేను వాడుకోవడం కోసం దీన్ని అయితే తయారు చేసిన అనమాట. సో ఈ విధంగా నా టేబుల్ పైన ఇదైతే ఒక మూలకి పెట్టేసిన. చాలా అంటే చాలా మంచిగా అయితే వర్క్ చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మన వీడియో అయితే మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.